అందరికీ గుడ్ మార్నింగ్ అండి. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎప్పుడు సహజంగా ఏదో వీడియో చేయను, ఎవరికి ప్రమోట్ చేయను యాక్చువల్గా. సో ఈరోజు నేను ఒక విషయం గురించి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలామంది గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్నారు. అదేవిధంగా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నారు. సో చాలా నెంబర్ ఆఫ్ బుక్స్ మనకి ఏపీ హిస్టరీకి సంబంధించి పేపర్ 2లో ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఏపీ హిస్టరీలో ది బెస్ట్ అంటే ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ కంటెంట్ మీకు కావాలి అనుకుంటే, అంటే నేను సహజంగా ఏదైనా ఒక బుక్ చదివిన తర్వాతనే దాని గురించి చెప్తాను. ఎవరు ఏదో చెప్తే అలా అని కాదు. సో నేను గత 6 నెలల నుంచి ధృవ పబ్లికేషన్ సంబంధించి, అంటే ధృవ సార్ అక్కడ ధృవ అకాడమీ పేరు, ఆ సంస్థలో నేను యాక్చువల్గా గత 6 నెలల నుంచి సార్ యొక్క మెటీరియల్ని నేను ప్రతిదీ చూస్తాను. సో ప్రతి మెటీరియల్, ప్రతి కంటెంట్ కూడా చాలా అద్భుతమైనటువంటి విధానంలో, అంటే సరళమైన భాషలో, మనకు అర్థవంతమైనటువంటి భాషలో, మనకు అర్థమయ్యే విధంగా, మన సమయాన్ని ఆదా చేసే విధంగా రూపొందించడం సార్ యొక్క ప్రత్యేకత. దాంట్లో భాగంగానే సారు, అంటే మన ధృవ అకాడమీ నుంచి, ధృవ పబ్లికేషన్ తరపున మనకి ఏపీ హిస్టరీ అనే ఒక బుక్ రిలీజ్ కావడం జరిగింది. ఈరోజు మార్నింగే నేను దీన్ని తీసుకోవడం జరిగింది. మార్నింగ్ 9 నుంచి ఈ బుక్ నేను పరిశీలించాను. సో మిగతా బుక్లు మనం చూస్తే అంటే ఓవర్లోడ్ అండి. ఇన్ఫర్మేషన్ మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఆ బుక్ని క్షుణ్ణంగా చదివి మనం మార్కులు సాధించుకోవడంలో, సో మన ఈ ధృవ అకాడమీలో సంబంధించి ఏపీ హిస్టరీ బుక్ అనేది ముందు వరుసలో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ బుక్ గురించి ఏంటంటే నేను చెప్పేది, దాదాపు 32 రెఫరెన్స్ పుస్తకాలు తీసుకొని ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది సార్ గారు. సార్ యొక్క అభిమానంతో నేను ఈ పుస్తకం గురించి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే రాత్రింబవళ్ళు కష్టపడే విధానము అదంతా మేము చూసిన వాళ్ళకే తెలుస్తున్నది, వేరే ఎవరికి తెలీదు. బుక్ ఏంటంటే ఒక మంచి పుస్తకం, అంటే నంబర్ ఆఫ్ 10 బుక్స్, 5 బుక్స్ అన్నీ తీసుకొని మనం నోట్స్ రాసుకొని ఇవన్నీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పుణ్యకాలం అంతా అయిపోతుంది. అదేదో ఆయనే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనకేం కావాలో, నిరుద్యోగులకి ఏం కావాలో, నిరుద్యోగుల్ని ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దేందుకు ఈ బుక్ ఒక మంచి వెపన్లా ఉపయోగపడుతుందని నా యొక్క అభిప్రాయం చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ బుక్ని పర్ఫెక్ట్గా చదివితే, ఒక 5 టైమ్స్ కానీ ఈ బుక్ని పర్ఫెక్ట్గా చదివితే ఇంక ఏ బుక్ అవసరం లేదండి. దీంట్లో ఉండే ప్రతి లైన్ కూడా మన సమయాన్ని ఆదా చేసే విధంగా ఉంటుంది, కానీ మన సమయాన్ని దుర్వినియోగం చేసే విధంగా అయితే ఉండదు. నేను ఖచ్చితంగా చెప్పగలను, సార్ ఈ పుస్తకాన్ని ప్రాణం పెట్టి రాశారు. ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి బుక్ స్టాల్స్లో వెళ్ళి మిగతా బుక్కులు, మీ దగ్గర ఉన్న బుక్ ఉన్నా సరే ఈ బుక్ని ఖచ్చితంగా ఒక రెఫరెన్స్గా అయినా వాడుకోండి. ఖచ్చితంగా ఈ బుక్ అత్యద్భుతంగా ఉంది. నేను చెప్తున్నాను, మీరు తీసుకోకపోయిన వాళ్ళు ఒకసారి చూడండి, మీకు నచ్చితే కొనండి. ఎందుకంటే నేను ఎవరిని ప్రమోట్ చేయడం లేదు, ఇది సార్ యొక్క అభిమానము. అదేవిధంగా ఈ పుస్తకంలో ఉండేటువంటి కంటెంట్ దయచేసి మన మిత్రులకి తెలియజేయడం ఏమంటే, మీ యొక్క సమయాన్ని ఆదా చేసుకోండి. మీ యొక్క సమయం ఆదా కావాలంటే ఒక మంచి వెపన్ లాంటి పుస్తకం మీ దగ్గర ఉండాలి. ఆ మంచి వెపన్ లాంటి పుస్తకం ఏపీ హిస్టరీకి సంబంధించి మన ధృవ సార్ది ఏపీ హిస్టరీ. మీరు వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి మార్కెట్లో వెళ్ళి మీరు పరిశీలించండి. దయచేసి ఇది నా అభిప్రాయం మాత్రమే. మీరు వెళ్ళి పరిశీలించాకే మీ నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.